సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అన్వర్ సార్ క్లాసెస్ విన్న తర్వాత నాలో చాలా వరకు చేంజెస్ వచ్చాయి. మిరాకిల్ అంటే ఏంది అంటే 15th బ్యాచ్ మిరాకిల్ బ్యాచ్. ఆ బ్యాచ్లో రియల్లీ అన్వర్ సారు ఇచ్చిన క్లాసెస్ కానీ చెప్పిన విధానం కానీ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు అన్వర్ సార్. ఎందుకంటే మనకి ప్రతి ఒక్కరూ ఏదో చెప్దాంలే ఏదో చేద్దాంలే అని అనుకుంటారు, కానీ అన్వర్ సారు బీ హార్ట్ఫుల్లీ అన్నీ చెప్తారు. నాతో పాటు 10 మంది ఎదగాలి అన్న కాన్సెప్ట్తో సార్ చెప్తారు అందరూ మిలీనియర్స్ అవ్వాలని. నేను అన్వర్ సార్ క్లాస్ జాయిన్ అయిన తర్వాత నాకు ప్రతిరోజు మినిమం 5,000 రూపీస్ నా అకౌంట్లో క్రెడిట్ అవుతుందండి. ఇది చెప్తున్నాను. నేను షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. అదేవిధంగా అన్ఎక్స్పెక్టెడ్ మనీ అనేది చాలా వరకు రిసీవ్ చేసుకున్నాను. రీసెంట్లీ నేను లాస్ట్ సమ్మర్లో నేను దుబాయ్ వెళ్ళాలనేసి అనుకున్నాము, కానీ అవ్వలేదు. కానీ ఏ రోజైతే మనకి 13th బ్యాచ్ కంప్లీట్ అయిందో ఆ రోజు నైట్ మా బామ్మర్ది నాకు టికెట్స్ వేసి, బావా నువ్వు 10 days ట్రిప్కి ఫ్యామిలీతో రావాలి అని చెప్పన్నాడు. నేను షాక్ అసలు. మొత్తం తనే బుక్ చేసి పంపించాడు. సరే ఓకే. ఈరోజు మార్నింగ్ కూడా నేను సార్తో మాట్లాడాను. నిజంగానే సార్తో మాట్లాడుతుంటే ఒక విధమైన వైబ్రేషన్ వస్తుందండి. నిజంగా చెప్పాలంటే ఒక విధమైన వైబ్రేషన్ వస్తుంది. చాలా జాయ్ఫుల్గా ఉంటుంది క్లాసెస్ కానీ ఏది కానీ. మనకి మంచి గైడెన్స్ ఇస్తారు సారు. నాకు రావాల్సిన అమౌంట్ ఒక 5 lakhs వరకు వచ్చింది. అంతతో నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే అది నేను సార్తో డైరెక్ట్గా మాట్లాడాలని కూడా అనుకున్నాను. రియల్లీ క్లాసెస్ మాత్రం అన్వర్ సార్వి మళ్ళీ అందరికీ చెప్తున్నాను. మీరు చాలా వరకు వీడియోస్ చూసుండొచ్చు, చాలామంది వీడియోస్ చెప్పుండొచ్చు, కానీ అన్వర్ సార్ క్లాస్ ఇస్ ద వెరీ గుడ్ అండ్ ఎక్సలెంట్. మనకి ప్రతి ఒక్క విషయము తను చెప్పినది కానీ మనం ఫాలో అయితే మనం కోరుకున్న దానికంటే 1000 రెట్లు ఎక్కువ ముందుకు వెళ్ళగలమన్న కాన్ఫిడెన్స్ అన్వర్ సార్ క్లాసెస్లో మనకు దొరుకుతుంది. అదేవిధంగా ఎర్లీ మార్నింగ్ 5 to 7 క్లాసెస్ ఉంటుంది. ఆ క్లాసెస్లో మనము ఎంత యాక్టివ్గా ఉంటామో ఈవినింగ్ వరకు అదే యాక్టివ్తో వెళ్తాము. మనం అనుకున్నది ప్రతి ఒక్కటి సక్సెస్ అవుతుంది. కాబట్టి మీరందరూ చూసి సార్ని ఫాలో అయ్యి జాయిన్ అయ్యి అందరూ మిలీనియర్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ అన్వర్ సార్, థ్యాంక్ యూ గాడ్. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ చాలా బాగా వెళ్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఇవాళ మేము మీ వీడియోస్ చూసిన తర్వాత మంచి రిజల్ట్స్ వస్తున్నాయని చెప్పేసి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉన్నారు. అవును, వెరీ హ్యాపీ ఫర్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ సార్. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ప్రతి సామాన్యుడు కళ ఏంటంటే సొంత ఇల్లు కొనుక్కోవాలి, సొంత ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి మహాత్మా గాంధీ గారు చెప్తారనమాట. ప్రతి సామాన్యుడు మొదటి కళ ఇల్లు కొనుక్కోవాలి. ఎందుకంటే జనరల్గా రెంట్ హౌస్లో ఉండేప్పుడు ఎలా ఉంటుందంటే, మనం కూడా మీకు తెలుసు, మనం ఆ స్టేజ్ నుంచి వచ్చాం. జనరల్గా ఎలా ఉంటుందంటే, బాబు ఇక్కడ మేకు కొట్టుకో, అలాగేనండి బాబు ఇక్కడ ఇది పెట్టుకో అది పెట్టుకో అంటే కొనుక్కోవాలన్నా కూడా కొనుక్కోలేము. అవును. సో ఈరోజు నేను లా ఆఫ్ అట్రాక్షన్లో చెప్పే టాప్ వీడియో ఏంటంటే, లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా డ్రీమ్ హౌస్ని ఎలా మేనిఫెస్టేషన్ చేయొచ్చు. అయితే మీరు అడగొచ్చు, అన్వర్ నువ్వు కొన్నావా? చాలామంది అంటుంటారు నువ్వు చేసావా ఫస్ట్ అని. సో నేను క్లారిటీగా చూడండి, నేను కూడా 2 years బ్యాక్ నేను కూడా ఒక ఇల్లు కొనుక్కున్నాను వైజాగ్లో. సో అబ్బాయి, సో అందరూ జాగ్రత్తగా చూడండి. నేను లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఎలా అయితే, అందరూ ఏమన్నారంటే వైజాగ్ సెంటర్లో కొనుక్కున్నానండి, అక్కేపాలెం. సో జస్ట్ ఎయిర్పోర్ట్కి 15 minutes, రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి just 10 minutes అనమాట. అందరూ ఏమన్నారు, నువ్వు సిటీలో కొనలేవు అబ్బా, నీ ఇన్కమ్తో సిటీలో కొనలేమన్నారు. నేను సిటీ సెంటర్లో కొని చూపించాను. నాకు ఎక్కడ కావాలో నేను అనుకున్నాను, మసీద్ పక్కన నాకు ఇల్లు కావాలి అంటే నమాజ్కి వెళ్ళడానికి మన దగ్గరలో బెటర్ అని చెప్పేసి. మసీద్కి మా ఇంటికి జస్ట్ 2 నిమిషాలు కూడా పట్టదండి. అంటే సిటీ సెంటర్లో నాకు ఎక్కడ కావాలో ఎయిర్పోర్ట్కి 15 minutes డిస్టెన్స్ ఉండాలనుకున్నాను, అదే ఇల్లు కొనుక్కున్నాను సార్. సో మీరు కూడా మంచి ఇల్లు కొనుక్కోవాలి. మీ డ్రీమ్ హౌస్ ఇక్కడ ఓన్ హౌస్ కాదండి, డ్రీమ్ హౌస్ ఎలా కొనుక్కోవాలని చెప్తాను. సో అయితే ఎలా, ఫస్ట్ నేనేం చేశాను లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా అనేది చూద్దామని. ఒక పెన్ను పేపర్ తీసుకొని ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే రీసెర్చ్ చేయాలి. అసలు నా బడ్జెట్ ఎంత, నేను ఎక్కడ కొనాలనుకుంటున్నాను, ఇల్లు కొనాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ ఇల్లు కొనాలంటే కాదు, ఎక్కడ కొనాలనుకుంటున్నారో ఫస్ట్ ఆ ఏరియాకి వెళ్ళాలి, రీసెర్చ్ చేయాలి. ఏ ఏరియాలో మనం కొనాలనుకుంటున్నాం ఫస్ట్ పాయింట్. అప్పుడు ఈజీ మేనిఫెస్టేషన్ అయిపోద్ది. దానికి ఒక టైం లైన్ పెట్టుకోవాలి. ఒక 6 నెలల్లో కొనాలనుకుంటున్నారు, 1 yearలోనో అని టైం లైన్ పెట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే టైం లైన్ పెట్టుకున్నప్పుడు అవుతాదా అనే క్వశ్చన్ మార్క్ వదిలేయాలండి. యూనివర్స్ ఏం చెప్తుంది, అడగడం మీ పని, ఇవ్వడం నా పని, అంతే. అది ఎలా అనేది మనం తీసేయాలి.
సో రీసెర్చ్ చేయాలి, ఎక్కడ కొనాలనుకుంటున్నాం, ఏరియా ఏంటి, టైం లైన్ సెట్ చేయాలి, అండ్ బడ్జెట్ ఏంటి. చాలామంది ఇల్లు కొనాలనుకుంటారు, ఎక్కడెక్కడ తిరుగుతుంటుంటారు, అంతా అయింది, ఇల్లు నచ్చుతుంది, ఎంత లాస్ట్లో అడుగుతారన్నమాట. 2 కోట్లు అంటారు. 2 కోట్ల మళ్ళీ వస్తాంలేండి అనుకుని వెళ్ళిపోతారన్నమాట. టైం వేస్ట్ కదా. సో మనం బడ్జెట్ ముందే ప్లాన్ చేసుకుని ఇల్లు ఎత్తుకేమనుకోండి, ఈజీగా మేనిఫెస్టేషన్స్ అయిపోతాయి. దాని తర్వాత ఏం చేయాలి, లొకేషన్ ఎక్కడెక్కడ అంటే నేను ఏం చేశానంటే నాకు ఎక్కడైతే ఇల్లు కావాలనుకున్నా ఆ ఏరియాకి వెళ్ళిపోయాను. ఫస్ట్ అక్కడ ఫొటోస్ తీసుకున్నాను అనమాట, ఇలాంటి ఇల్లు కావాలి, అలాంటి ఇల్లు కావాలి. మీరు కూడా ఇల్లు ఎక్కడ కొనుక్కోవాలనుకుంటున్నారో ఫస్ట్ ఆ ఏరియాకి వెళ్ళిపోండి. ఆ ఏరియాలో ఒక 5 minutes జస్ట్, లేదా అప్పుడప్పుడు ఎప్పుడు వీలైతే అప్పుడు, లేదా రోజు 5 minutes ప్రశాంతంగా కూర్చొని నేను ఈ ఏరియాలో ఇల్లు కొంటాను, నేను ఈ ఏరియాలో ఇల్లు కొంటాను అని అనుకోవాలండి. అని అనుకోవాలి. ఆ సరౌండింగ్స్ అవన్నీ కూడా ఇప్పుడు ఏమవుతుందంటే ఎనర్జీ అక్కడ సర్క్యులేట్ అవుతుంది అనమాట. నాకు యూనివర్స్ నాకు ఈ ఏరియా బాగా నచ్చింది, నాకు ఈ ఏరియాలో ఇల్లు కావాలని చెప్పాలా. సో ఇదే సీక్రెట్ని షారుఖ్ ఖాన్ ఫాలో అయ్యాడు. షారుఖ్ ఖాన్ ఒకప్పుడు టీవీ యాక్టర్గా అప్పుడప్పుడే ఎంటర్ అవుతున్న టైంలో ముంబైలో వెరీ ఫేమస్ అండి. ఇల్లు కొనడానికి అంటే చూసేవాడు అనమాట, ఇల్లు కావాలి, ఇల్లు కావాలి, ఇల్లు కావాలని. సో ఆ వాచ్మెన్ వచ్చి ఏంటి బాబు రోజు వచ్చి ఇక్కడ కూర్చుంటున్నానంటే షారుఖ్ ఖాన్ ఏం చెప్పారంటే నేను ఇల్లు కొనాలనుకుంటున్నానండి. కొనాలనుకుంటే అసలు ఇల్లు ఎంత కాస్ట్ తెలుసు నీకు, అసలు నీ దగ్గర ఎంత ఉందనంటే పాకెట్లో చూసి నా దగ్గర తక్కువ ఉందంటే కనీసం నా శాలరీ అంటే వాచ్మెన్ అడే నా శాలరీ అంత లేదు నీ దగ్గర డబ్బులు, నువ్వు ఇల్లు కొంటావని చెప్పేసి. ఇప్పుడు ముంబైలో అదే ఇంట్లో షారుఖ్ ఖాన్ ఉంటున్నాడండి. సో మన్నత్ ఇల్లు పేరు మన్నత్. ఈరోజు షారుఖ్ ఖాన్ ఇల్లు పేరు మన్నత్. యూట్యూబ్లో కొట్టి చూడండి. మన్నత్ దగ్గర ఇప్పుడు 350 నుంచి 500 కోట్లు ఉంది ఆ ఇల్లు ఇప్పుడు ప్రెజెంట్ వాల్యూ. సో అంటే కలగనండి, కలగనడానికి ధైర్యం చేయాలి. షారుఖ్ ఖాన్ రోజు ఆ ఇంటి దగ్గర కూర్చొని నేను ఇక్కడ ఇల్లు కొంటా, ఈ ఇల్లు కొంటా, ఈ ఇల్లు కొంటా అంటే వాచ్మెన్ డౌట్ వచ్చింది, ఇదేమన్నా రోజు దొంగతనం చేయడం ప్లాన్ వచ్చాడని చెప్పేసి షారుఖ్ ఖాన్ వెళ్ళి అడిగాడండి. సో నేను మళ్ళీ చెప్తాను, పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మీరు మేనిఫెస్టేషన్ మాత్రం వదలొద్దండి. సో ఎలాగైనా మిరాకిల్ జరగచ్చు. సో ఇది అండి మెయిన్ థింగ్. దాని తర్వాత ఏంటంటే ఒక టీం తయారు చేసుకోవాలి. అంటే ఒక టీం వెతకాలి. ఏంటి అసలు రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఎవరు అంటే ఇక్కడ ఎవరి దగ్గర. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళే తిరుగుతారు, వాళ్ళే కర్త కర్మ క్రియ ఓనరు బాసు సర్వెంట్ అన్నీ వాళ్ళే. ఇల్లు కావాలనుకుంటే మొత్తం తిరిగేస్తుంటూ ఉంటారు. సో అంటే వేరే వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది 1%, 2% అని చెప్పేసి వాళ్ళే తిరిగేస్తుంటూ ఉంటారు. సో ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ని పెట్టుకొని బాబు ఇగో నీకు మంచి కమిషన్ ఇస్తాను, మంచి ఇల్లు ఎత్తుకనంటే ఖచ్చితంగా ఎదుగుతారండి. ఆ తర్వాత ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోవాలి. ఫైనాన్షియల్ అడ్వైజర్ కంపల్సరీగా సార్ నేను ఈ బడ్జెట్లో ఇల్లు కొనాలనుకుంటున్నాను, నేను చేసిన పని అదే ఇల్లు కొనాలనుకుంటున్నాను, నా బడ్జెట్ ఇది, సో నాకు ఎంతవరకు నాకు లోన్ వస్తుంది. చాలామంది చేసే తప్పు జాగ్రత్తగానండి, ఇల్లు ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటారు, లోన్కి వెళ్ళిన తర్వాత లోన్ రాదు. మీ సిబిల్ స్కోర్ బాగాలేదు, మీ ఇన్కమ్ బాగాలేదు, ఈ సర్టిఫికేట్ లేదు, ఆ సర్టిఫికేట్ లేదు అని చెప్పేసి ఇక్కడే అడ్వాన్స్ ఇచ్చేస్తారు, ఇక్కడ లోన్ రాదు. ఇప్పుడు ఏం చేస్తారంటే బంగారం తాకట్టు పెట్టేస్తారు, ఇక్కడ స్ట్రగుల్ అయిపోతారు. సో ఫస్ట్ ఇల్లు కొనకముందే నా ఇన్కమ్ మీద నాకు లోన్ ఎంత వస్తుందో తెలుసుకుని వెళ్ళాలండి. చాలామంది ఎలా ఉంటారంటే దిగిపోయిన తర్వాత ఇస్తారు ఎలా ఎలాగలగలని. సో ఈవెన్ చాణక్యుడు కూడా చెప్తాడు, నది లోతు దిగక ముందే ఒక కాలు నదిలో పెట్టాలి, ఇంకో కాలు ఒడ్డున పెట్టాలి. 2 కాలు ఒకేసారి దిగితే నదిలో కొట్టుకెళ్ళిపోతాం. నది లోతు తెలియాలంటే ఫస్ట్ ఒక కాలు అడుగు నదిలో పెట్టాలి, ఒక కాలు ఒడ్డు మీద ఉండాలి. 2 కాళ్ళు దిగి పుసుకుని గుడికెళ్ళిపోతాం ఏలో అంటే. అదే విధంగా ఇల్లు కొనేటప్పుడు చాలా ప్లానింగ్తో దిగాలండి. సో ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ లాయర్, ఒక లాయర్ని అడిగి సార్ నేను ఇల్లు కొనాలనుకున్నాను, దీనికి లీగల్గా సర్టిఫికేషన్ అంతా ఉందా లేదని నేను కూడా అలా చేశాను అనమాట. సో అతను అంతా అడుగుతారు డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా. సో మీరు ఒక లాయర్ని కన్సల్ట్ చేయాలి. ఒక 5,000, 10,000, 20,000, 30,000 ఎంత తీసుకుంటారు. మనకేమో లీగల్ సర్టిఫికేట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు వెళ్ళొచ్చు. చాలామంది ఎలా ఉంటారంటే ఒకే ఇల్లు 2 కంపెనీలు ఉన్నారు, ఒకే ల్యాండ్ 2 కంపెనీలు ఉన్నారు. సో అందువల్ల ఏంటంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్ కరెక్ట్గా ఉండాలి, ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉండాలి, లాయర్ నోటీస్ అంటే లాయర్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. లా ఆఫ్ అట్రాక్షన్ ఇప్పుడు నుంచి అప్లై చేయాలి. ఎలా అప్లై చేయాలి, విజిలేషన్. అసలు నా ఇంటీరియర్ ఎలా ఉండాలనుకుంటున్నాను, అసలు నా ఫ్రెండ్స్ వస్తే నేను ఎక్కడ కూర్చుంటాను, నా గెస్ట్లు వస్తే ఎక్కడ, నా ఫ్రెండ్స్ వస్తే ఎక్కడ, టెర్రస్ ఉండాలా. సో నెక్స్ట్ ఇంకొక ఇల్లు కొనబోతాను, చాలా పెద్ద హౌస్. ఇందులో ఏంటంటే మా పిల్లలతో ఆడుకోవడానికి ఒక రూమ్ తయారు చేసుకుంటున్నాను అనమాట. అండ్ అక్కడ అంటే డ్యాన్స్ చేయడానికి, సరదాగా సినిమా చూడడానికి ఒక చిన్న మినీ థియేటర్ రూమ్. ఇలాగా మనం విజిలేషన్ చేయాలన్నమాట. ఇంటీరియర్ స్పేస్ ఎలా ఉండాలి, బెడ్రూమ్ ఎలా ఉండాలి, ఏ కలర్లో ఉండాలి, ఏ కర్టెన్స్ ఉండాలి. సో ఈ విధంగా మనం విజిలేషన్ చేయాలి. అంతా ఓకే అయిన తర్వాత చేయాలి. లేకపోతే అంతా చేసేసి లాస్ట్న లాయర్ గారు లేదా ఫైనాన్స్ లోన్ రాదండి ఇది లేదనంటే డిసప్పాయింట్ అయిపోతాం అనమాట. అంతా ఓకే అయిన తర్వాత అప్పుడు దిగాలన్నమాట. అసలు సోఫా ఎలా ఉండాలి, ఎల్ షేప్లో ఉండాలా, మామూలుగా ఉండాలా. అప్పుడప్పుడు మనం ఇలాగ సోఫాలో కూర్చొని గెంతు ఉండాలి, నేను ఇలాంటి సోఫాలు కొంటాను. అప్పుడప్పుడు మీరు ఏం చేయాలంటే నేను చెప్తాను, నేను జాగ్రత్తగా ఉండండి.
లగ్జరీ ఫర్నిచర్ షోరూమ్కి వెళ్ళండి, కూర్చొని రెగ్యులర్గా చూడండి. చాలా మంది ఏమనుకుంటే ఇల్లు కొనుక్కున్న తర్వాత చూద్దాం లేపా అని అనుకుంటారు. ఫస్టే వెళ్ళిపోవాలా, ఇల్లు కొనక ముందే వెళ్ళిపోయి ఫర్నిచర్ షాపులు మొత్తం అన్ని చూసేసి అప్పుడు అక్కడ మేనిఫెస్టేషన్ చేస్తే ఈజీగా అవుతుందండి. చాలా మంది ఇల్లు కొన్న తర్వాత ఫర్నిచర్ కొందాం అనుకుంటారు. కాదు, ఫస్ట్ ఫర్నిచర్ షాప్కి వెళ్ళి తర్వాత ఇల్లు గురించి ఆలోచించమంట. దాని తర్వాత అండ్ అవుట్డోర్ బయట ఎలా ఉండాలి, బాల్కనీ ఎలా ఉండాలి, మొక్కలు ఎలా ఉండాలి. రీసెంట్గా విరాట్ కోహ్లీ కూడా ఒక ఇల్లు కొనుక్కున్నారు. నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తానండి. అంటే తను క్లియర్గా చెప్పాను, నేను విజులేషన్ చేసి ఈ ఇల్లు అంటే నా ఇల్లు తను ఓన్గా డిజైన్ చేసుకున్నాడు అనమాట. ఎంత బాగుందంటే నేను చూసి షాక్ అయిపోయాను అనమాట. అంటే తను ఓన్గా ముందుగానే ఇలా ఉండాలి అలా ఉండాలని డిజైన్ చేసుకుని అవుట్డోర్లో ఎప్పుడు కూడా గ్రీనరీ ఉండాలండి. అవుట్డోర్ ఎప్పుడు కూడా ఇంటి బ్యాక్ సైడ్ ఎంత గ్రీనరీ ఉంటే అంత మంచిది మనకి. దాని తర్వాత మనం ఇందాక చూసాం కదండి, పిక్స్ ఇవన్నీ ఫర్నిచర్ ఇవన్నీ కూడా ఫొటోస్ తీసుకుని మన డ్రీమ్ బోర్డ్లో పెట్టుకోవాలి. నేను ఇలాగే చేశాను అనమాట. అందరూ ఎమోజీ వచ్చేసి ఉన్నత్వా నువ్వా ఇల్లా సెంటర్లో ఊరిక ఆ బడ్జెట్కి ఏమవుతుంది అని అందరూ అంటారు. ఒక జాగ్రత్త ఉండండి, అప్పుడప్పుడు ఫస్ట్ నవ్వుతారు, సాధించిన తర్వాత నమ్ముతారండి. ఫస్ట్ నవ్వుతారు, తర్వాత ఏదైనా రియల్ అయిన తర్వాత నమ్ముతారు. సో ఆ పిక్స్ అన్ని మీరు కలెక్ట్ చేసుకుని డ్రీమ్ బోర్డ్లో పెట్టుకోవడం. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్. ఎప్పుడు కూడా లా ఆఫ్ అట్రాక్షన్లో మీకు పెద్ద ఇల్లు రావాలంటే ఉన్న ఇల్లుకి కృతజ్ఞత చెప్పాలి. చాలామంది ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇల్లు ఎత్తుకున్నప్పుడు బాగానే ఉంటుంది, ఆ తర్వాత ఇల్లు ఇరుకైపోతున్నప్పుడే ఇల్లు ఏంటో చిరాకు వస్తుంది, ఇల్లు ఏంటి ఎలాగ ఉంది, ఇల్లు ఏంటి ఎలాగ ఉందని అరుస్తుంటారు అన్నమాట. ఏంటి అనవసరంగా ఇంట్లో దిగిపోయినా, ఎక్కువ రెంట్ ఇచ్చేస్తున్నాను అనవసరంగా అని అనుకుంటారు. ఫస్ట్ ఏమో దొరకడం కోసం అంటే దేవుడా మంచి ఇల్లు దొరికితే బాగుంది అంటారు. దొరికిన తర్వాత రెంట్ ఎక్కువ ఇచ్చేస్తున్నానేమో, అనవసరంగా నేనే దొరికిపోయినేమో, నేనే బలైపోయినేమో అని అనుకుంటారు అన్నమాట. సో ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్. లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి, ఆకర్షణ ఏం చెప్తుందంటే ఉన్న ఇంటికి కృతజ్ఞత చెప్తే పెద్ద ఇల్లు వస్తుంది. సో మీరు రోజు తెల్లారలేసి కొత్త ఇల్లు కొనుక్కోవాలా, ఉన్న ఇంటికి థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, ఇప్పుడున్న ఇంటికి కృతజ్ఞతలు అని చెప్పాలండి. చెప్పారనుకోండి, అప్పుడు యూనివర్స్ ఏం చేస్తుందంటే పెద్ద ఇల్లు ఇస్తుంది. అందుకే బైబిల్లో క్లియర్గా రాసింది, సంతృప్తిగా ఉన్న వాళ్ళకి మరింత ఇవ్వబడుతుంది, అసంతృప్తిగా ఉన్న వాళ్ళకి మరింత తీసేసుకోబడుతుందని. సో అదేనమాట. సో ఈ విధంగా ఏంటంటే అసలు ఏంటి ఎలా ఉండాలనుకుంటున్నారు, దాని గ్రాటిట్యూడ్, ఉన్న వస్తువులు కృతజ్ఞత చెప్పాలి. నేను ఫస్ట్ టైం ఉంది, నేను 6,000 రెంట్లో ఉండేవాడిని. ఉన్నప్పుడు కూలర్ ఉండేది, ఏసీ కూడా కొనుక్కుని డబ్బులు లేదు. ఆ కూలర్లో నీళ్ళు వేసుకుని కరెక్ట్గా కూలర్ కింద పడుకునేవాడిని అనమాట. గాలి తగులుతుందా లేదా మళ్ళీ దానికి సెట్టింగ్ అనమాట. అలాగా నేనేం చేశానంటే ఏసీ కొనుక్కోవడానికి డబ్బులు లేవు, ఆ కూలర్ కృతజ్ఞత చెప్పాను, థ్యాంక్ యూ కూలర్, థ్యాంక్ యూ కూలర్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఏమైంది, ఇంట్లో ప్రతి రూమ్లో ఏసీ ఉంది. అంటే వస్తువులు కృతజ్ఞత చెప్తే ఇంకా ఇంకా వస్తువులు పెరుగుతాయి. ఇది అంటే ఇంటికి కృతజ్ఞత చెప్పాలి, ఇంట్లో ఉన్న వస్తువులు కూడా కృతజ్ఞత చెప్పాలి. అది దాని తర్వాత దీన్నే యాక్ట్ యాజ్ ఇఫ్ అంటారన్నమాట. అంటే మీ దగ్గర ఆల్రెడీ ఉన్నట్టు దాన్ని ఊహించుకోవాలండి, ఇది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఇంకా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి. అంటే మీరు ఇల్లు కొనాలంటే మన దగ్గర అసలు సేవింగ్స్ ఎంత ఉన్నాయి. చాలామంది దిగిపోయిన తర్వాత ఫ్రెండ్స్ని అప్పులు అడుగుతారు, వాళ్ళని అప్పులు అడుగుతారు, లేదా అమ్మ నాన్న అమ్మ మీరేం హెల్ప్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి, లేదా వైఫ్ దగ్గరికి వెళ్ళి మీ దగ్గర బంగారం ఎంత ఉంది అని అప్పుడు లెక్కలేస్తుంటారు. అంటే కొనక ముందే లెక్కేయాలి, కొన్ని తర్వాత లెక్కేయకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత డౌన్ పేమెంట్ అసలు నేను ఎంత కట్టగలను దాన్ని బట్టి కూడా వెళ్ళాలండి. కొంతమంది ఎలా ఉంటారు అంటే సడన్గా ఇల్లు కొనాలంటారు, చాలా ఉంటుంది. సడన్గా ఇల్లు 1 కోటి 2 కోట్లు ఉంటుంది. సడన్గా ఏమంటారంటే 30 లక్షలు డౌన్ పేమెంట్ కట్టాలంటారు. 30 లక్షల కొనలేము సో రెడీగా డౌన్ పేమెంట్ అనేసి వాళ్ళు ఏమంటారు, ఏంటండి ఏమాత్రం కొనలేరా ఆ పొజిషన్లో ఉన్నారు అనగానే మనకి ఈగో అట్టయిపో నేను అడ్వాన్స్ ఇచ్చేస్తాం. తర్వాత ఇంకెళ్ళకి కొట్టేసుకుంటాం అనమాట. మాత్రం ఉండేదంతా ఊచేస్తుంటూ ఉంటాం, నిద్ర పడదు, అది పడదు. సో డౌన్ పేమెంట్ చేయగలనా లేదా అనుకుని ఇల్లు కమిట్మెంట్ ఇవ్వాలి. దాని తర్వాత ఎమర్జెన్సీ ఫండ్ రెడీగా పెట్టుకోవాలి ఇల్లు కొనేటప్పుడు. ఎందుకంటే ఇల్లు పెళ్లి అనుకునే ఖర్చు సరిపోదండి. మళ్ళీ చెప్తున్నా, ఇల్లు పెళ్లి మీరు అనుకునే ఖర్చు దానికన్నా డబల్ అవ్వచ్చు మోస్ట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొనాలన్నారు అనుకోండి, దిగిన తర్వాత ఇంటీరియర్ అని అదని ఈ ఖర్చుని ఆ ఖర్చుని ఈ ఖర్చుని ఖచ్చితంగా 10-20 అయిపోతుంది. అందువల్ల ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్స్ రెడీగా పెట్టుకోవాలి. ఇలాగ కానీ మీరు చేయగలిగితే ఈజీగా ఇల్లు కొనొచ్చు. ఇల్లు కొన్న తర్వాత కష్టాలు పాలకుండా హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకంటే చాలా మంది ఇల్లు కొని నీ వల్ల అనవసరంగా ఇల్లు కొనండి, ఇంట్లో ఏదో ఒక లైఫ్ ఎవరో ఒకరు ఫోర్స్ చేస్తుంటారు, ఏమండి కొనండి డబ్బులు వస్తున్నాయి ఇల్లు కొనండి అంటే వీళ్ళేమో ఆ వైఫ్ హస్బెండ్ బాధ భరించలే కొనేస్తారు. కొన్ని తర్వాత బాగానే ఉంటే పర్లే, లేకపోతే అనవసరంగా దిగాను అప్పుడు ఇల్లు బెటర్, అనవసరంగా నేను కంగారెట్టేసావు, ఇప్పుడు చూడు ఎవరు కడతారు అంటే నేను చచ్చిపోతాను కట్టలేక అని గోల ఎక్కువైపోద్ది అనమాట. సో అందువల్ల ఏంటంటే అన్నీ ఆలోచించుకొని, అంటే అందుకే చాణక్యుడు చెప్తున్నమాట, తెలివైన వాళ్ళు ఆలోచించి పనులు చేస్తారు, తెలివి తక్కువ వాళ్ళు పనులు చేసిన తర్వాత ఆలోచిస్తారు. సో ఈ విధంగా చేస్తే ఫైనల్గా విజులేషన్ నేను అయితే ఇంకా సార్ ఇది ట్రైలర్ మాత్రమే, ఇంకా ఇల్లు కొనాలంటే నా క్లాసెస్లో అండి ఆన్లైన్ క్లాసెస్లో నేను విజులేషన్ ఎలా చేయాలి, ఇంకా డైలీ అఫర్మేషన్స్, ఇల్లు కొనడానికి అఫర్మేషన్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, సో గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ ఎలా చేయాలి, ఇవన్నీ నేను ఆన్లైన్ క్లాసెస్లో చెప్తాను.
సో మీరు కింద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ బ్యాచ్ పేరు కూడా మనీ మ్యాగ్నెట్స్ అండి. సో ఇల్లు చాలా ఈజీగా ఎలా కొనొచ్చు అని నేను క్లాసెస్లో నేర్పిస్తాను. అయితే మన దగ్గరికి వచ్చేయండి, చాలామంది ఇల్లు కొనుక్కున్నారు. సో రీసెంట్గా ఇంకొక అమ్మాయి 75 లక్షల ప్రాపర్టీ గెయిన్ చేసింది, రావాల్సిన అమౌంట్ ప్రాపర్టీస్ వచ్చింది, యాన్సెస్టర్స్ ప్రాపర్టీస్ చాలా మందికి వచ్చాయి. సో మళ్ళీ చెప్తున్నానండి, ఇది ట్రైలర్ మాత్రమే. ఒరిజినల్ అనేది క్లాసెస్లో చాలా ఈజీగా ఇల్లుని ఎలా మేనిఫెస్టేషన్ చేయొచ్చు అనేది నేను చెప్తాను. డెఫినెట్గా అండి. దేవేస్, బిగ్ కంగ్రాచులేషన్స్ టు యూ అండి. థ్యాంక్ యూ సార్. వైజాగ్లో మంచి ఇల్లు కొనుక్కున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మళ్ళీ క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? చాలా మంది దగ్గరగా వెయిట్ చేస్తున్నారు. ఎస్, ఈసారి క్లాస్ వచ్చేసి అసలే దసరా టైం, వెరీ పవర్ఫుల్ టైం. అందుకే October 9 ఈసారి నేను స్టార్ట్ చేస్తున్నానండి. ఎస్, October 9 వెరీ పవర్ఫుల్ నంబర్, యూనివర్సల్ నంబర్. నేను చెప్తున్నానండి, ఈసారి జరగబోయే బ్యాచ్ పేరు కూడా మనీ మ్యాగ్నెట్స్. అంటే దసరాలో వెరీ పవర్ఫుల్ స్పిరిచువల్ ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీని, స్పిరిచువల్ ఎనర్జీని మీరు ఎలా ట్యాప్ చేయొచ్చు, కాస్మిక్ ఎనర్జీని మీరు ఎలా కనెక్ట్ అవ్వచ్చు, కాస్మిక్ ఎనర్జీకి ఎలా కనెక్ట్ అవ్వాలి, స్పిరిచువల్ ఎనర్జీని ఎలా ట్యాప్ చేయాలి, మనలో ఉన్న అన్లాక్ పవర్ అంటే పవర్ని ఎలా అన్లాక్ చేయాలని చెప్తాను. ఈసారి మనీ మ్యాగ్నెట్స్లో మనీని చాలా ఈజీగా ఎలా అట్రాక్ట్ చేయొచ్చు. ఈసారి కొన్ని కొత్త టాపిక్స్ లాంచ్ చేస్తున్నాను. ఏంటంటే హౌ టు డీల్ విత్ పీపుల్. ఎందుకంటే మనిషికి డబ్బు వచ్చే పీపుల్ నుంచే, ఆ పీపుల్ని మీరు ఎలా డీల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నా దగ్గర క్లాసెస్ నేను ఎక్కువగా చెప్పేది ఏంటంటే, లోన్ చాలా మందికి రాని వాళ్ళు లోన్స్ ఎలా తెప్పించుకోవచ్చు, బంగారాన్ని మళ్ళీ ఎలా విడిపించుకోవచ్చు. సో అశాంతిగా ఉన్న లైఫ్ ప్రశాంత్కి, మిడిల్ క్లాస్ లైఫ్ నుంచి మిడిల్ లైఫ్కి, అప్పుల నుంచి ఆస్తులకి, సుడిగుణంలో ఉన్న కూడా సునామీలో ఎలా పైకి రావచ్చు అని చెప్పేసి ఈసారి క్లాస్ వెరీ పవర్ఫుల్. ఇప్పటి వరకు చూసిన వీడియోస్ అన్ని మీ ఒక లెక్క, క్లాస్ మాత్రం ఒక లెక్క ఉంటుందండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ నేను పైకి మాత్రం సరదాగా నవ్వుతూ మంచు పర్వతాలను కనిపిస్తా, కానీ క్లాసులో మీకు ఒక అగ్నిపర్వతం, మీలో ఉన్న పవర్ని ఎలా అన్లాక్ చేయాలని నేను చెప్తాను. ఓన్లీ లా ఆఫ్ అట్రాక్షన్, వన్ సొల్యూషన్. 28 దేశాల నుంచి వస్తున్నారు. రండి, మీ యొక్క నెట్వర్క్ లోకల్ టు గ్లోబల్ ఎలా డెవలప్ చేసుకోవాలని నేను చెప్తాను. మళ్ళీ చెప్తున్నా, ఇప్పటి వరకు మీరు బతికిన లైఫ్ ఒక లెక్క, ఈసారి లైఫ్ ఒక లెక్క. నేను నిరూపిస్తా, ప్రూవ్ చేస్తా. మీలో ఉన్న టాలెంటెడ్ పర్సన్ నేను అన్లాక్ చేస్తాను. ఏదైతే డబ్బును పోగొట్టుకున్నారో, చక్రవడ్డీ, బారువడ్డీ అన్ని వడ్డీతో సహా వచ్చేలాగా నేను చేస్తా. మళ్ళీ చెప్తున్నా, ఎనీ సొల్యూషన్, ఎనీ ప్రాబ్లం, వన్ సొల్యూషన్, లా ఆఫ్ అట్రాక్షన్. ఎస్, రియలీ ఫెంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. October 9 నుంచి జరిగేటువంటి క్లాస్కి కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. అండ్ దసరా దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ ఒక మంచి డేట్ నుంచి స్టార్ట్ అవుతుంది. మీ జీవితంలో ఒక మంచి అదృష్టం రావాలి అనుకున్నా, లేదు అనుకుంటే మనీ మ్యాగ్నెట్ లాగా మీరు మారిపోవాలి అనుకున్నా కూడా, అంటే ప్రతిసారి మనీ నన్ను ఆకర్షించాలి అనుకున్నటువంటి ఆలోచనతో మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఒక ప్లాసిబో ఎఫెక్ట్ తోటి స్క్రీన్ మీద మీకు అన్వర్ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.